హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ మహాతల్లి. జాహు, ఈరోజు మనకేం ప్లాన్స్ లేవు కదా? సరే, నేను అలా బయటికి వెళ్ళి వస్తా. బయటికా? ఎక్కడికి? అంటే ఈరోజు నేను ఐపీఎల్ కదా, సరదాగా మా ఫ్రెండ్స్తో. అచ్చా, మీ ఫ్రెండ్స్ని ఇక్కడికి రమ్మనొచ్చు కదా, మనందరం కూర్చొని ఎంచక్క ఐపీఎల్ చూద్దాం, ఓకేనా? నీ క్రికెట్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు కదా? అలాంటిదేం లేదు, నాకు ఆ రూల్స్ కరెక్ట్ గా తెలీదు. ఈ రోజు నాకు నేర్పించు, నేను నేర్చేసుకుంటా వాళ్ళు వచ్చే లోపల, ఓకేనా? ఐమ్ వెరీ క్విక్ లర్నర్, డోంట్ వరీ. షూరా? ఆఫ్ కోర్స్. నేను చక్దే చూసినప్పుడే నాకు సగం క్రికెట్ వచ్చేసింది. చక్దే? అది హాకీ. హలో, రే రవి. రే జోన్సో, ఎక్కడున్నావు? అరే ఇంట్లోనే ఉన్నాను రా, నాకు రావడం అవ్వదు. మీరే వచ్చేయండి, అందరం కలిసి చూద్దాం ఇక్కడ. నీ అబ్బా, ఎప్పుడు నువ్వు ఇలానే చేస్తావురా? మనం ఏమనుకున్నావు, బార్కెళ్ళి పెద్ద స్క్రీన్ మీద చూద్దాం అనుకున్నాను కదా, అసలే ఓపెన్ సెరమనీ. బా అది కాదురా, లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇస్తావు. జాహు ఒక్కరితే ఉంటదిరా, అర్థం చేసుకోండి. ఏంట్రా జాహు జాహు? మా గర్ల్ ఫ్రెండ్స్ లేరా, మాకు పిల్లలు లేరా? అర్థం చేసుకోరా బాబు. జోన్స్ ఏమైంది? హే రవి. నమస్తే అమ్మా, బాగున్నావా? ఎక్కడున్నారు? నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను మీకోసం. స్టార్ట్ అవ్వండి తొందరగా, ఎంతసేపు? తొందరగా వచ్చేసేయండి, నువ్వు దినేష్ అందరూ వచ్చేసేయండి. వస్తా అమ్మా, 2 నిమిషాల్లో ఆడుంటా, ఓకేనా? ఓకే, తొందరగా రండి, ఓకేనా? తొందరగా వచ్చేసేయండి, విల్ ఆల్ హ్యావ్ ఫన్, ఓకే? నేనేం మాట్లాడలేకపోతున్నా, మా జోన్స్ గాడు ఏం మాట్లాడతాడో ఏమో. ఏమన్నాడు? వస్తానరా? ఇగో ఇవి హైలైట్స్. ఇప్పుడు నీకు బేసిక్ పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకో. మళ్ళీ మా ఫ్రెండ్స్ వచ్చాక పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగి నా పరువు తీకో. నేను ఎందుకు అడుగుతాను? చూడు. విరాట్ కోహ్లీ ఆడుతుంటే నేను క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పు. విరాట్ కోహ్లీని చూస్తూ కూర్చుంటాను. విరాట్ కోహ్లీ ఆడట్లేదు, ఇంజర్డ్. ఓ సో క్యూట్, బట్ వాట్ హ్యాపెండ్ యా? ఫోన్ ఏది? క్యూటా? దాంట్లో క్యూట్ ఏముంది? ఇంజరీ అంట, బట్ హీ మైట్ ప్లే. విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ, దే మేక్ సచ్ అన్ అడారబుల్ కపుల్ యా, జస్ట్ లైక్ us. ఇది క్రికెట్. చూపి. ఇగో ఈ బౌలర్ గ్రీజ్ దాటేశాడు కదా, సో ఇది నో బాల్ అనమాట, ఓకే? కానీ వాడి చేతిలో ఇంకా బాల్ ఉంది కదా, దర్ ఇస్ అ బాల్, రైట్? అచ్చా, నాకు చాలా నుంచి ఒక డౌట్ అబ్బా. ఇప్పుడు ధోని కోహ్లీ 6లు కొట్టినప్పుడు ఆ బాల్స్ వెళ్ళి క్రౌడ్ లో పడతాయి. ఆ క్రౌడ్ వాళ్ళు బాల్ ఇకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఎలా ఆడతారు మ్యాచ్? బాల్ ఎక్కడికి వెళ్ళినా కెమెరా ఫాలో అవుతుంటుంది, ఓకే? బాల్ ఎక్కడికి పోలేదు. సో అది అర్థమైంది కదా? యా. ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు, ఒక్క నిమిషం ఉండు. హలో, ఏంటి? వాళ్ళు వచ్చేది నిన్ను చూడడానికి కాదు, క్రికెట్ చూడడానికి. రెడీ అయిపోతున్నావు. ఏ జోన్స్, ఇలా బాగుందా? కట్టుకుంటే బాగుందా? నువ్వు మారు. హాయ్ రా రవి, రా. నీ బాధలు నాకు అర్థమైందిరా బావా. థ్యాంక్స్ రా బాబు, అర్థం చేసుకున్నందుకు. హాయ్ రా, రా. ఎరా మళ్ళీ హ్యాండ్ ఇచ్చావుగా? తప్పదురా, నెక్స్ట్ టైం నా బర్త్డే కూడా నేనే వచ్చి విషయం చెప్పించుకోలేమో. నువ్వు రా లోపలికి. బియర్ ఉందా లేదా? నువ్వు రా. యూ బెటర్ జోన్స్. హే గైస్, ఇండియా, లెట్స్ గో ఇండియా, యే! దీని పిచ్చి బాగా ముదిరిపోయింది. బేబీ, ఇట్స్ ఐపీఎల్. సో వాట్? ఇక్కడ ఇండియా ఒకటే కాదు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ ఆడతారు. కానీ జరుగుతుంది ఇండియాలోనే కదా. గుడ్ లక్ వాచింగ్ ద మ్యాచ్ విత్ హర్. నా బియర్ ఏది? ఉందమ్మా, నువ్వు నీ బియర్ గోలా. నేను చెప్పానా? నీకు చెప్పానా? ఆల్రెడీ చెప్పాను కదా. ఇంతకీ బియర్ ఏది? నేను చెప్పానా చెప్పిస్తా అని ఇంకొకసారి అడిగామంటే గోప పగిలిపోద్ది. చూడు బేబీ. తప్పులేదురా, తప్పులేదు. అమ్మా, క్రికెట్లో గోల్స్ ఉండవమ్మా. ఉంటుంది, ఎందుకు ఉండదు? ఉంటుంది క్రికెట్లో గోలు. ఉంటది, ఎందుకు ఉండదు? ఏమైంది? అవుట్ అయ్యాడు కదా. అది నో బాల్, అందుకే ఫ్రీ హిట్ ఇచ్చారు. ఫ్రీ హిట్టా? అంటే మిగతావన్నీ డబ్బులు ఇచ్చి కొడతారా? అబ్బా, దీని సెన్స్ ఆఫ్ హ్యూమర్ తట్టుకోలేకపోతున్నారు బాబు. ఓకే, గాట్ ఇట్. బ్రో కమాన్. ఆపరా, అది ఓవర్ అయింది. ఇది ఓవర్ అయింది.
షిట్ యా జస్ట్ మిస్ అసలు ఎందుకు కొట్టట్లేదు ఆడు 6 కొడతలే తెలియదు కానీ నువ్వు నన్ను సాగు కొడుతున్నావు. ఈ మధ్య ధోని చూసినప్పుడు అంతా నాకు MS ధోని సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్పూత్ గుర్తొస్తుంటాడు. ఎంత క్యూట్ ఉంటాడు అసలు. ఐ లవ్ దట్ మూవీయా. ఇంతకీ నా బియర్ ఏది? బియర్ లేదు కానీ రాత్రి మిగిలిపోయిన శాంపుల్ ఉంది, ఇదేసే. రాత్రి తాగావా? అంటే అదే మన MS ధోని సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాం, గుర్తుందా నీకు? షట్ అప్. అమ్మయ్యా డైవర్ట్ అయిపోయింది. బేబీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంత సీరియస్ గా? అది బెట్టింగ్ గురించి. బెట్టింగా? ఏంటి సినిమాలో చూపిస్తారు అలానా? అలానే అనుకో. వావ్. రవి 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 నేను కూడా బెట్టింగ్ చేస్తాను. ఏ టీం మీద? బ్లాక్ డ్రెస్ వాళ్ళ పైన 2000. 2000? ఓకే డన్. అవసరమా నీకు? ఏ షడప్యా ఓకేనా? ఓకే ఓకే. బావా బ్లాక్ డ్రెస్ ఓడిపోయింది, జాను డబ్బులు అడగవా ప్లీజ్. జాహు నువ్వు ఓడిపోయావు కదా, 2000 ఇచ్చే. Are you guys serious? I was joking, yeah. Come on. How could you have taken me seriously? అయినా బెట్టింగ్ ఇల్లీగల్ కదా, మీరు నిజంగా చేశారా? లేదు 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 చేద్దామా, పర్లేదు నేను చూసుకుంటా. 2000 దోల్ తీరింది అదొకే. Hey guys, I hope you all like this episode. So this is Pranav. తెలుగులో ఫుల్ మంచి మంచి ర్యాప్ చేస్తూ ఉంటాడు అనమాట. రీసెంట్ గా పానీపూరి పైన ర్యాప్ చేశాడు. ఇట్స్ అమేజింగ్. యూ షుడ్ టోటలీ గో చెక్ ఇట్ అవుట్. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ ప్రణవ్, ఈ రోజు మన వీడియో IPL పైన కాబట్టి డూ యూ వాంట్ టు ర్యాప్ ఫ్యూ లైన్స్ అబౌట్ IPL? తప్పకుండా. అరే నిద్దుర ఇడిచి పద్దరా సోదరా హైదరాబాదీల గర్జన చూడరా, సన్ రైజర్స్ పవర్ చూడగా ముంగడ టీములు బుగ్గులు కదరా, బ్యాట్ టు బట్టరా, షార్ట్ టు కొట్టరా, హార్ట్ టు పెట్టరా, అరే క్యాచ్ టు బట్టరా. సబ్స్క్రైబ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్ వాజ్ అమేజింగ్. ఆ హూహా తప్ప ఐ అండర్స్టాండ్. ప్లీజ్ కామెంట్ చేయకండి మళ్ళీ దాని గురించి. ఓకే గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ర్యాప్ ఏందో తెల్వనీకే వీడియోను చూడు, మళ్ళీ లైఫ్ ఏందో చూడనీకే సబ్స్క్రైబ్ టు మహాతల్లి. ఓకే గైస్, థ్యాంక్ యూ ప్రణవ్. బాయ్ గైస్, సీ యు ఆల్ నెక్స్ట్ వెడ్నెస్డే.